తమిళ సూపర్ స్టార్ దళపతి విజయ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. సినిమాలకు గుడ్ బై చెబుతున్నట్టు ప్రకటించారు. జనవరిలో విడుదలయ్యే జననాయకన్ సినిమాని తన చివరి చిత్రమని అనౌన్స్ చేశారు. లక్షలాది మంది ఫ్యాన్స్ సమక్షంలో తన నిర్ణయాన్ని ప్రకటించారు దళపతి విజయ్. ఇదే తన చివరి సినిమా అంటూ అఫీషియల్ గా అనౌన్స్ చేసేశారు. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి ముందే ఈ విషయాన్ని ప్రకటించినప్పటికీ ఇప్పుడు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు దళపతి విజయ్. దళపతి విజయ్ తమిళనాడులోనే కాదు దేశవ్యాప్తంగా ఫుల్ క్రేజ్ ఉన్న హీరో. ఆయన ఫ్యాన్ బేస్ మామూలుగా ఉండదు. అలాంటి స్టార్ హీరో సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టి పూర్తి స్థాయిలో రాజకీయాల్లోకి వెళ్లాలని తీసుకోవడంపై పెద్ద చర్చ జరుగుతోంది. ఇప్పటికే ఆయన టీవీకే పేరుతో రాజకీయ పార్టీని ప్రారంభించారు. బహిరంగ సభలతో పొలిటికల్ గా యాక్టివ్ అవుతున్నారు. త్వరలో జరగబోయే తమిళనాడు ఎన్నికల కోసం ఇప్పటి నుంచే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు. తాజాగా జననాయకన్ ఆడియో లాంచ్ సందర్భంగా ఈ విషయాన్ని మరోసారి ఫ్యాన్స్ ముందు ప్రకటించారు దళపతి విజయ్. మలేషియాలో నిర్వహించిన జననాయకన్ ఆడియో లాంచ్ కార్యక్రమంలో ఆయనతో పాటు మూవీ టీం అంతా పాల్గొంది. ఈ ఈవెంట్ కు అభిమానులు పోటెత్తారు. అభిమాన సంద్రాన్ని చూసి భావోద్వేగానికి గురయ్యారు విజయ్ దళపతి. తనకు అధికారాన్నిచ్చి అభిమానుల కోసం సినిమాను వదిలేస్తున్నారంటూ ఎమోషనల్ అయ్యారు. ఇంతకాలం తనను సపోర్ట్ చేసిన వారి కోసం మరో 30 ఏళ్లు నేను నిలబడతాను అన్నారు విజయ్. తాను సినిమాల్లోకి వచ్చినప్పుడు చిన్న ఇసుక గూడు కట్టుకున్నానని అనుకున్నారని, కానీ అభిమానులంతా కలిసి తన కోసం ఒక రాజభవనాన్ని కట్టారని విజయ్ అన్నారు. తన కోసం సర్వస్వాన్ని ఇచ్చిన అభిమానుల కోసం తాను నిలబడాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు. అందుకోసమే సినిమాను వదిలేస్తున్నారంటూ ఎమోషనల్ అయ్యారు. జీవితంలో గెలవాలి అంటే ఒక బలమైన శత్రువు ఉండాలని, అప్పుడే మనం ఇంకా బలంగా మారతామన్నారు. ప్రజల కోసం మనం సిద్ధంగా ఉందామని, 2026లో చరిత్ర పునరావృతమవుతుందంటూ పవర్ఫుల్ స్పీచ్ ఇచ్చారు విజయ్ దళపతి. ఇక విజయ్ నటించిన జననాయకన్ సినిమా జనవరి 9న వరల్డ్ వైడ్ గా విడుదల కాబోతోంది. ఇదే చివరి సినిమా అని విజయ్ ప్రకటించిన నేపథ్యంలో ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.